ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొదట విడత ఎన్నికల పంచాయతీలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదట విడతకు సంబంధించి ఇక 555 సర్పంచ్ స్థానాలకు ఇక 4000 నామినేషన్లు దాఖలయ్యాయి. 4952 వార్డు స్థానాలకు 12227 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి విడతకు సంబంధించి సర్పంచ్ స్థానాలకు ఇప్పటికే 4000 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో 4952 వార్డు స్థానాలకు 12227 నామినేషన్లు కూడా దాఖలయ్యాయి. ఇక ప్రతి గ్రామంలో చూస్తే ఇక ఎక్కడక్కడ ప్రతి ఒక్కరూ కూడా అంటే సర్పంచ్ స్థానాలకు సంబంధించి ఇప్పటికే ఎన్నో బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఎప్పటి నుంచో దీనికోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఇప్పుడు ఇన్ని నామినేషన్లు దాఖలవ్వడంపై కూడా కొద్దిగా ఉత్కంఠభరితంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. రైట్ తిరుపతి, చెప్పండి, ఇక గ్రామాలలో ఎలా ఉంది? అంతా జోరుగా సాగుతుందని చెప్పుకోవచ్చా? ఏంటి పరిస్థితి? యమునా, పల్లెల్లో రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పట్ల అభ్యర్థులు నామినేషన్ల పర్వం కొనసాగించి ఇండిపెండెంట్ సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా నామినేషన్లు వేసి గెలిపే లక్ష్యంగా ఎవరి వ్యూహాలు వాళ్ళు పన్నుతున్నటువంటి పరిస్థితి. కిందటి వరకు మొదటి విడత గ్రామ పంచాయతీలలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఈసారి భారీగా నామినేషన్లు దాఖలైనట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత 555 గ్రామాల స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకోసం 4000 నామినేషన్లు దాఖలయ్యాయి. 4952 వార్డు స్థానాలకు 12227 నామినేషన్లు దాఖలైనటువంటి పరిస్థితి. ఒకసారి జిల్లాల కనుక వివరాలు చూస్తే హన్మకొండ జిల్లాలో 69 సర్పంచ్ స్థానాలకు 496 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇటు 6558 వార్డు స్థానాలకు 1747 మంది నామినేషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లాలోని 91 సర్పంచ్ స్థానాలకు 665 నామినేషన్లు, 800 వార్డు స్థానాలకు 1865 నామినేషన్లు దాఖలయ్యాయి. జనగామ జిల్లాలో 110 సర్పంచ్ స్థానాలకు 788 నామినేషన్లు అభ్యర్థులు వేశారు. ఇటు 1024 వార్డు స్థానాలకు 2398 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ములుగు జిల్లాలో 48 సర్పంచ్ స్థానాలకు 294 నామినేషన్లు దాఖలయ్యాయి. 420 వార్డు స్థానాలకు 969 నామినేషన్లు దాఖలయ్యాయి. భూపాలపల్లి జిల్లాలో 82 సర్పంచ్ స్థానాలకు 518 నామినేషన్లు దాఖలయ్యాయి. 712 వార్డు స్థానాలకు 1752 నామినేషన్లు దాఖలయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలో 155 సర్పంచ్ స్థానాలకు 1239 నామినేషన్లు దాఖలయ్యాయి. 1138 వార్డు స్థానాలకు 496 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వార్డు స్థానాలకు సర్పంచ్ స్థానాలకు అనేక మంది నామినేషన్లు దాఖలు చేసి ఇప్పుడు ఆ విత్డ్రా కోసం కొంతమంది ప్రయత్నాలు కొనసాగిస్తారు. కొంతమంది ఏమో ఆ పార్టీ అభ్యర్థులు బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పల్లెల్లో గ్రామ పంచాయతీ స్థానాలను ఎక్కువ కైవసం బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా ఆ రాష్ట్ర నాయకులంతా కూడా ఎప్పటికప్పుడు గ్రామాల్లోనే మకాం వేసి అభ్యర్థులను బలపరిచేటువంటి ప్రయత్నాలను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అభ్యర్థులు పార్టీ ఎజెండాతో పాటు సొంత ఎజెండాతో కూడా, సొంత మేనిఫెస్టోతో కూడా గ్రామాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. గ్రామాలలో అభివృద్ధి చేస్తూ ఆ గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడే వారికి ఓట్లేయాలంటూ కూడా ఎవరికి వారే సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం కొనసాగించినటువంటి పరిస్థితి. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇలా నామినేషన్లు దాఖలైతే రెండో విడత కావచ్చు, మూడో విడత సంబంధించినటువంటి గ్రామాలలో ఇంకా మరిన్ని నామినేషన్లు ఎక్కువగా దాఖలయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఈ రోజు నుంచి రెండో విడత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో నామినేషన్లను అధికారులు స్వీకరిస్తారు. ఆ తర్వాత మళ్ళీ 3వ దఫాకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు నామినేషన్ స్వీకరణకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. 3 దఫాలుగా ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అభ్యర్థుల్లో కావచ్చు, ఇటు ఎవరైతే రాజకీయ పార్టీ నేతలు చాలా ఆసక్తికరంగా చర్చలు జరుగుతూ రాజకీయ వ్యూహాలు చేస్తూ అభ్యర్థులకు సంబంధించినటువంటి వారి ప్రచారాలను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత గ్రామాలలో నామినేషన్లు అయితే భారీగా నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. యమునా, రైట్ తిరుపతి, ఇంకా 2 రోజులు ఉంది కాబట్టి ఈలోపు ఈ నామినేషన్లు వేసిన వాళ్ళు విరమించుకునే అవకాశం ఉందా? ఎక్కువగా ఏకగ్రీవంగా అంటే ఎక్కువగా కొన్ని గ్రామాలలో ఏకగ్రీవం అవుతూ ఉన్నారు అనిపిస్తుంది. ఏకగ్రీవం ఎక్కువగా ఉన్నాయా లేవా? ఏంటి అప్డేట్స్?
ఇప్పటివరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 10 గ్రామాలకు సంబంధించి ఏకగ్రీవ ఎన్నిక జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. 10 గ్రామాలకు సంబంధించి రాజకీయ పార్టీల నేతలు కావచ్చు, గ్రామాల పెద్దలంతా కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని గ్రామ అభివృద్ధి జరగాలంటే గ్రామానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన నిధులు కావచ్చు, ఎమ్మెల్యే సంబంధించిన ఫండ్స్ తీసుకురావాలంటే ఏకగ్రీవం చేసుకోవాలంటూ ఆ పెద్దలంతా కూడా అక్కడ నిశ్చయించుకొని ఏకగ్రీవంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 10 గ్రామాలకు సంబంధించిన వారిని ఏకగ్రీవం చేసినటువంటి పరిస్థితి కలుగుతుంది. మరోవైపు మిగతా గ్రామాలలో 3 ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థులు కావచ్చు, మిగతా వారు ఇండిపెండెంట్ కావచ్చు, ఒక్కొక్క పార్టీకి బీఆర్ఎస్ నుంచి 3, బీజేపీ నుంచి 3, కాంగ్రెస్ నుంచి 3 ఇట్లా పోటీగా వారు నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కలుగుతుంది. ఈ రోజు రేపంతా కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు, ఇతర రాజకీయ పార్టీల నేతలంతా కూడా అభ్యర్థిని కన్ఫర్మ్ చేసి అభ్యర్థిని బలపరిచేందుకు ఎవరెవరు నామినేషన్లు వేశారంటూ కూడా అధికారుల నుంచి కావచ్చు, అక్కడ నామినేషన్ ఆర్ఓ సెంటర్ నుంచి, నామినేషన్ సెంటర్ నుంచి పూర్తిగా రాజకీయ పార్టీల నేతల వివరాలు సేకరిస్తూ ఎవరిని అభ్యర్థి బలపరిస్తే బాగుంటుంది, ఎవరైతే ఆ ప్రజలు మెచ్చే నాయకుడిగా, ప్రజలు మెచ్చే లీడర్ గా, సర్పంచ్ గా గ్రామానికి పనులు చేస్తారని చర్చ కొనసాగిస్తూ రాజకీయ పార్టీల నేతలు అయితే ఎవరిని బలపరచాలన్నటువంటి ఆలోచనలో నిమగ్నమైన పరిస్థితి కనబడుతుంది. కొన్ని గ్రామాలలో ఇది ఏకగ్రీవం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని రోజులుగా గ్రామంలో ఎవరైతే సేవ చేస్తూ గ్రామంలో మంచి వ్యక్తులు కావచ్చు, గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇంతకుముందు గతంలోనే సేవ కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులు ఉంటారో వారిని మొగ్గు చూపుతూ గ్రామస్తులు ఏకగ్రీవం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ తిరుపతి.